జహీరాబాద్ ప్రజాపాలనా కార్యక్రమంలో ప్రజలకు లభించని దరఖాస్తు ఫారాలు పట్టించుకోని అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు క్యూలోనే ప్రజలు नहीं ऐसे माजरों को इतनी देर बिठाना ठहरना वो तो होता माजरों को पहले देखना ना खाना देना नहीं ऐसा ये माजरों को एक काउंटर रखो उनको पहले उनको देना मैं बोल रही ऐसा एक लेडीज का अलग हो एक जेंट्स का अलग हो వచ్చేసరికి 1100 ఫామ్లు ఇచ్చినాము అయిపోయినాయని చెప్పిండ్రు పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు ఒక ఫామ్ కూడా మాకు అందలేదు ఇక్కడ 1100 మంది జనం కూడా లేరు ఆ ఫామ్స్ ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా 1100 మంది ఫామ్స్ ఇక్కడ జనాలు లేరు 1100 మందికి ఫామ్స్ ఎక్కడ పోయినాయి అమ్ముకో తింటుండ్రా ఫామ్స్ అమ్ముకొని తింటుండ్రా సరిపడా ఫామ్స్ ఇచ్చినప్పుడు ఫామ్స్ ఎందుకు అందట్లేదు ఎవరికి అడిగినావు నువ్వు ఇంకా అడిగినామన్నా వీళ్ళకి అడిగితే 1100 ఫామ్స్ తెచ్చినామని చెప్పింది వీళ్ళు అధికారులు వాళ్ళకి అడుగుతుంటే వీళ్ళేమంటారు వాళ్ళకి అడగకుండా వాళ్ళకి అడిగితే వాళ్ళ మీద కేసు అవుతుంది అంటే మేము ఓటేయాలి వీళ్ళకి అడగాలి మేము కేసు చేయించుకోవాలా ఇదంతా చూసేయడానికి మందికి గవర్నమెంట్ అంటే పబ్లిక్ అంతా ఓటేసినప్పుడేమో ఇంటింటి చుట్టూ తిరుగుతారు ఇప్పుడేమో పబ్లిక్ అందరినీ చూత చేస్తున్నారా తాగడానికి కనీసం ఒక గ్లాసు నీళ్లు ఉన్నాయి కానీ గ్లాసులు లేవు 20 రూపాయలు బాటలు పెట్టుకొని మేము నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం పొద్దున్న నుంచి 10 గంటల నుంచి 10 కాపులు కాసి ఇప్పటి వరకు ఫామ్ దొరకకుంటే ఎట్లా ఫామ్స్ ఉంటే మేము ఎందుకు చెప్తామండి అక్కడ ఇస్తారంటే అక్కడ పోయినాం ఆడికించి వచ్చినాం మళ్ళీ ఇక్కడికి వచ్చినాం పొద్దు వస్తాను మాకు అన్నం లేదు ఇప్పుడు పోండి చేస్తుంది ఇక్కడ ఎవరంటారు ఏం పేరు సంత మేడం అంట ఏం చేస్తుంది ఆమె చింపేస్తుందంటే కాల పెడుతుందంట ఏమో చేస్తుందంట ఏం చేస్తుంది ఫామ్ కోసం అని ఇంతసేపు పోతే మళ్ళీ అది ఎక్కువ ఆడ నిలబెడితే మీరు నిలబెడితే పొద్దుగాల అన్ని 1 బాటిల్ ఇచ్చి పెట్టుకొని మళ్ళీ రమ్మంటే మళ్ళీ ఎక్కువ తిరగాలి खड़े हुए फॉर्म थोड़े लाए थे थोड़े जनों को दे दिए और बाकी जने ऐसे सब जने खड़े हुए हैं और बहुत सी पब्लिक को फॉर्म नहीं मिला छोटे छोटे बच्चे लोग को लेके खड़े हुए हैं कोई बूढ़े लोग हैं बहुत जने घर का काम छोड़ के आके फॉर्म के लिए ठहरे हुए इधर फॉर्म अवेलेबल नहीं है कितनी देर से ठहरे हुए हम आप लोग सुबह 10 बजे से बैठे हुए 10 बजे से आपको फॉर्म ही नहीं मिला फॉर्म नहीं मिला हम लोग को अभी ये तो यहाँ पर पीछे वाले तो बोल रहे हैं कि फॉर्म एक आधा घंटे से नहीं है बोल के बोल रहे हैं नहीं सर మా కాలు మా పిల్లలు ఏమైనా ఇది నించున్నాం ఏడుస్తున్నారు కానీ ఇది చేస్తలేరు అసలు నించుని పిల్లలకి ఇస్తే 2 గంటలకు ఫామ్ ఇస్తే కూడా చింపేసి అట్లనే తెచ్చిండి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఫామ్స్ ఎన్ని గంటలకు ఇచ్చారు అది ఫామ్ పొద్దున్న నింపి 2 గంటలకు ఇచ్చినాము మళ్ళీ ఇంక ఇన్ని సేపు అయితే కూడా ఇవ్వట్లేదు ఇంకా తీసుకోలేరు మీ ఫామ్స్ మీకు ఎంటకి ఇచ్చేసారు ఇగో మీ దగ్గరనే ఉన్నాయి ఇగో మాకంటే ఎంతకొచ్చి వాళ్ళు అందరూ అయిపోయినాయి నాకు పెండింగ్ ఉన్నాయి ఎన్ని గంటలకు వచ్చారు మీరు మీ ఫామ్ తీసుకోలేరు తీసుకోపోయినా వచ్చిన ఎంటకి ఇచ్చేసారా మీ ఫామ్స్ अब सिलिकॉन फाड़ी ऐसे रख दिया अब क्या करना खाना नहीं पानी नहीं सुबह से ओके खाना खत्म हो गया बोले మీరు ఫామ్లు అయిపోయినాయి అంటే మళ్ళీ ఇంట పోయినాం మళ్ళీ ఈయన కూలబడ్డాం ఆ ఫామ్ ఇచ్చారు నింపించారు మా ఇంత చెప్పడానికి పొద్దున్న 8 గంటలకు ఇచ్చిన ఫామ్ ఇప్పటిదాకా కూడా ఫ్రీ ఇప్పుడు వచ్చిన ఫామ్ రిటర్న్ ఇచ్చేసి మీరు పొద్దున వచ్చినాం ఫామ్లు అయిపోయినాయి అంటే
మళ్ళీ ఇంట పోయినా మళ్ళీ ఈయన కులవాటం ఆ ఫామ్ ఇచ్చిర్రు నింపించిర్రు మా ఇంత చెప్పడానికి కూర్చోబెట్టి ఇంకేం పొద్దున్న 8 గంటలకు ఇచ్చిన ఫామ్ ఇప్పటిదాకా కూడా ఫ్రీ ప్రాడక్ట్ ఇప్పుడు వచ్చిన ఫామ్ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ మరి ఏం పనులు ఇచ్చేసి అవుతున్నా ఏం లేదు అభివృద్ధి చేస్తున్నాం ఇంతమంది పెట్టి మరి ఏం లాభం ఉన్నది మరి పొద్దున్న 15 మంది పంపించినాను రూల్ వస్తే ఇప్పటిదాకా పేపర్లు అయిపోతుండే కనీసం మంది జనాలు కూడా పట్టిన మీద పడి ఇది ఏం పని నాకు అర్థం కాకొచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము ఇప్పటిదాకా పని కాలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనవసరమే కదా ఇవన్నీ మన పరిష్కారం ఉండాలి కదా మరి ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు పని రోజులు పెట్టుకొని ఇక్కడ ఉండాలంటే ఉంటారా అంతా కూలి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు కదా మరి చేయాలంటే ఎవరు చేయాలి ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి స్వయంగా ఇది మనకి ఏం సంబంధం ఉంది ఇది ఇది అంతా కూలి పని చేసుకునేటోళ్ళు అంత పని విడిచిపెట్టేసి దీన్ని బట్టి తిరగాలంటే ఇది పబ్లిక్ పరిచయం కానట్లనా ఇది కనీసం ఆలోచన చేయాలి గవర్నమెంట్ అన్న ఇది ఇచ్చినందుకు ఇది విధానం ఏమున్నది ఏం లేదా అని పరిష్కారము ఇవన్నీ పెట్టాలి ఇవన్నీ చేయాలంటే ఏమున్నది మీకు ఏమన్నా అర్థమవుతుందా మీకు సీట్లలో కూర్చొని పంకలు పెట్టుకున్నట్లు కాదు ఇది ప్రజలు కూడా ఆలోచన చేయి మాట్లాడాలి ఇది అర్థమైందా ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఇంతమంది పరిశాన్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఫామ్లు పొద్దుగా ఇచ్చి ఇప్పటిదాకా ఫామ్లు ఫిలప్ కాలేవు రిసిప్ట్లు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేవు ఈ వాడికి ఇన్ని పెట్టిర్రు అని చెప్తే మళ్ళీ నెక్స్ట్ వాడిపోయినాడు ఈ వార్డులో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళు ఏం చేయాలి ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇట్లాంటి పనులు కానట్లా తొందరగా అయినట్టు